నేను చదువుకున్నప్పుడు ఇష్టపడి నన్ను పెళ్లి చేసుకుందామని ఎంత ప్రేమించి వెంటపడ్డాను. ఛీ, మొద్దులా ఇంట్లో కూర్చొని తింటాడు, అడవిలో వచ్చి కూర్చుంటాడు. అరే ఏం చెప్పి మార్చను ఈయనను. నేను వెళ్ళిపోయినా కానీ ఈయన మాత్రం ఇది కాలేడు. అరే ఇంతేనా ఈయన మార్చుకోడా? ఈయనేంటి ఎక్కడ దొరకడు? చూద్దామని వస్తే కూడా కదులుతలేడు, ఎక్కడ కూడా కనపడతలేడు. వామ్మో ఎక్కడ వెతికేది? ఏ నిల్చుంటున్నామో అత్తుంది, కూర్చుంటున్నామో అత్తలేదు. ఏం చేయాలి? మలబద్ధకం ఏర్పడ్డట్టున్నది. అగ్గో మా పెద్ద కూతురు లెక్కున్నది. అబ్బో గడ మా ఎర్రబా ఉన్నాడు. పోతుందంటే ఏమో ఉన్నది కిరికిరిన్లా. ఆలోచించవలసిందే. ఓ నర్సన్న తమ్మి యాడ్లు అవుతుంది. వదిన బువ్వ వచ్చిందా? తేలేదు నువ్వన్న పట్టుకొస్తావని నేను అదే చూస్తున్నా. ఒడ్డు చెప్తున్నా దమ్ము పట్టుకొస్తారు, కనకడ పట్టుకొస్తారు కానీ ఇట్లా. ఓ పిల్ల అవే మల్లెపూలు అనుకొని తెంపుతానవా? నువ్వు మల్లెపూలు తెమ్మని తెత్తలేవు కదా, అందుకే ఇవే పెట్టుకుంటా. అప్పుడన్నా నువ్వు తెస్తావు. అవి గడ్డి పువ్వులు పెట్టుకున్నావు ఫిసలవుతుంది. నీ పోరుకున్న పరొత్తు ఎందుకు అయిందో ఇంత బుద్ధి దానికి. వీళ్ళు తమ్మి వీళ్ళు అయ్యో ఏర్పాటు చేస్తున్నావే? ఏర్పాటు చేస్తలేను. మా సినిమా బిడ్డ. అవునా? అది పొట్టిది కింద ఉండే, ఇప్పుడు తుంటయింది. అవునా? వెనకకెళ్ళి చూసేవరకు ఏర్పడలే. అది కాదు, మా బావ పెట్టింది తిని తుంటా ఆయన. ఆయన చూస్తే అనుకుంటాడు ఒకటి ఎక్కువ. ఆయన మంచి తమ్ముడు. ఆయన ఏదంటే అది తీసుకొస్తాడు. ఏది మరి మల్లెపూలు కూడా తెలియదు కానీ తిప్పిన కాడికి మాట్లాడాను. పో చెప్తా నీ సంగతి. అయ్యో ఓ మన్న తీసుకోవాలి ఏం లేదు, కాలు చూడాకు మన్నే లేదు. ఎందుకు వస్తావు ఏమో ఊకే. మీరుండగా నేనెందుకు పూసుకుంటా? ఏంది పూసుకుంటా? సెంట మచ్చ పీకో. ఏంటి పిక్క మా అన్నున్నాడు ఇద్దరు పోతుంది. పో మరి ఎందుకన్నా అన్నున్నాడు సోయలేదా? మీకోసమే వచ్చింది. నీకోసమే. అదేంది అక్కడ నిలబడి చూస్తుంది ఎంతసేపు? సర్పంచ్ ఉన్నట్టు ఉంటుంది. సర్పంచ్ చెల్లే అది నాగం బావం పావట్టినట్టు పట్టింది నా మీద. ఎందుకు? వెనకటో కథ ఉండే, అది నీకు చెప్పద్దు. ఇది ఈ పొట్టి తింటే మళ్ళీ నొల్లి అవుతుంది. కానీ చెప్పు కొంచెమన్నా క్లూ ఇవ్వచ్చు కదనే, నాకు కూడా వినాలని. క్లూ అట నాదిగా పంచుడిపోతే ఆ ముచ్చట చెప్తే. ఆమె పెద్ద సర్పంచ్ లాగా ఉన్నది. ఆమె సర్పంచ్ అయిందే ఉండు కాదు. ఇక కూర్చో, నేను ముచ్చట చెప్తా. కూర్చో. దాని అందం మాత్రం పోలేదు, ఎంత మంచిగా వస్తుంది. అవునా? అది చదువుకున్నప్పుడు కూడా అట్లే ఉండే. అట్లనా? అంటే ఒకటే క్లాస్మేట్ ఒకటే రూమ్మేట్, కానీ ఆడిపోరు కదా పోలే. అరే అందుకనే వస్తున్నట్టుంది ఆమె. ఇటు వస్తే నేను లేనని చెప్పుర్రి, మా పుట్టి అంతా ఇంత బుక్కుడు బోధించా. సరే అన్నా, నేను వదిన కలితే రమ్మంట. చెల్లే నువ్వు అన్న ఇద్దరు అన్నం తిను. ఆయన ఒకటి తీసేస్తా. చెప్పు ఎంత మంచి చెల్లెవే. సర్పంచ్ పోయినాక దీని గ్లామర్ పెరిగింది. ఇది ఉండద్దు, పోతా. ఒకటే తీరు పడుతుందిరా ఇజ్జత్ తీసినట్టు. హలో, ఎర్రన్నా తెలుసా మీకు? ఎర్రన్నా ఏమో చేసుకున్నా మొగడు కదా, పిలిచినట్టు పిలిచి మాట్లాడతాను. హలో, అంతకంటే ఎక్కువ. అబ్బో, ఉన్నాడని చెప్తే ఓ బాధ ఉండేటట్టుంది, లేదని చెప్తే ఇంకో బాధ అయ్యేటట్టుంది. హలో, నీకు తెలియకుండా పక్క జరుగు. ఏం కొనుక్కుంటున్నావు? బాగానే ఉన్నది. శ్రీ పాపం పాడుగాను, అందరు కలిసిపోయారు కానీ ఇంకేం కలుస్తాను? నువ్వు వచ్చాక గీంత కలుద్దామని కలుస్తానా? ఆకలి అవుతుంది అన్నాడు. అవుతుంది, నువ్వు రాలేగా. కయ్యుటి వస్తున్నా. నువ్వు వచ్చేదాకా గీంత కలుద్దామని. ఏంటి అసలు నువ్వు చేసే పని?
ఏం తిరుగుడు ఏందే ఎన్నట్లేందో పొలాలు దిక్కు దారి పట్టది. ఏంటి మీరు ఇద్దరు వెళ్ళిండు కదా ఒక్కడే వచ్చావు. ఇంకా నువ్వు అనుమానం మర్చిపోలే. నువ్వు చేసే పనే అలాంటిది కదా. అవి మంచిగా ఉన్నావా? నేను బాగున్నాను. ఏంటి అప్పుడు వ్యవసాయం పెడుతున్నా, ఎద్దు తోక పట్టుకొని తిరగాలి, నాకు పెళ్ళొద్దు ఏమొద్దు అనుకుంటా అడవిల పొన్ననే తిరుక్కుంటూ కూర్చుంటావా? సగమేజీ సంక నాకు నా పెళ్లి జోలి లేదే. నీతో నీ ఇన్నేళ్ళైనా ఇంతే నా బతుకు. నీకు ఎప్పుడు బుద్ధి వస్తుందో, నేను ఎప్పుడు పెళ్లి చేసుకుంటానో అస్సలు అర్థమవుతలే నాకు. ఏంటి ఆమె ఎవరు అసలు? ఆమె మన పని మనిషే. ఏ మనిషో ఏమో. నువ్వు పెళ్లి డేట్ తీస్తున్నావా లేదా అసలు? పెళ్లి డేటా? ఏం అంటే వద్దా? ఎల్కేజీ పోరండి స్కూల్లో చేంజ్ చేసినట్టు డేట్ నువ్వేం చేస్తున్నావు అన్నావు అప్పుడు చదువుకుంటప్పుడు. ఇప్పుడు నేను ఒక స్థాయికి వచ్చిన, నేను ఒక గ్రామ సర్పంచ్ని. ఏంటి పెళ్ళి లేదా అని నన్ను కూడా అడిగే వాళ్ళు ఉంటారు కదా. అప్పుడు మాట ఇచ్చిన అన్న ఒక ఉద్దేశంతో నీ దగ్గరికి వచ్చి అడుగుతున్నా. ఇప్పుడు కనీసం ఇప్పటికైనా నీ ఉద్దేశం ఏంటిది? అయినా ఇప్పుడు నేను పెళ్ళి చేసుకోను, నాకు లెక్క ఉంటుంది, దానికి ఒక కథ ఉంటుంది. ఇప్పుడు నువ్వు సర్పంచ్ నచ్చితే నేను పెళ్ళి చేసుకుంటానా? అప్పుడు కాదని పోయినావానే. కాదని పోయినా అనే ఇప్పుడు వచ్చిన. అవసరం లేదు. పెళ్ళే వద్దా, నేనే వద్దా? అసలు ఇంతేనా? ఎండలేస్తే ఎండవు, వానలేస్తే నానవు. నీకెంత చెప్పినా ఇంతే. ఛీ పో. అయినా ఆమె ఎవరు? నేను అక్కడ చూసుకుంటా, నీతో మాట్లాడడం వేస్ట్. పోయే పో. ఆ అహంకారం నిన్ను ఆగం చేసింది. సర్పంచ్ అయినంత మాత్రం నేను పెళ్లి చేసుకుంటాను అనుకున్నావే? ఓనాడు మళ్ళీ నువ్వు నాయరికి అత్తవు పో. నువ్వు నెగులుతావా రాజకీయంలో? తెల్లవాడాయి కలర్ వేసుకొని తిరుగుతున్నా. అబ్బా గిదా మీ నాటకం. ఎన్ని రోజులు గాలి తీసేసిన టైర్ లెక్క ఉన్నా, ఇప్పుడు గాలి పెట్టిన ట్యూబ్ లెక్క అవుతున్నా. చెప్తా బిడ్డ చెప్తా. ఎర్ర బావా ఏమో అనుకున్నానే నిన్ను. అమ్మ సర్పంచి నన్ను ఎట్లా ఆట ఆడుకున్నావు. ఇక చూస్తా మావోడు ఉప సర్పంచ్ సంగతి ఫోన్ చేసి చెప్పాలిగా. ఏంటి తొక్కుతోనే తింటున్నారు? కర్రీ తెచ్చుకోలే? ఇక బాయికాడ పని ఉన్నప్పుడు ఎట్లుంటది గిట్లనే ఉంటది. ఏది ఉంటే అది తిన్నదే లెక్క. మమ్మీని చార్జ్ చేయమంటే లేట్ అవుతుందని మీరు కూడా నువ్వు రోజు లేదమ్మా తినొచ్చిన. నువ్వు రోజు పొలం కన్నా చేస్తావా? ఇక డిగ్రీ చదువుకున్నా, బయట అక్కడిక్కడ పనులు అంటే ఆడపిల్లలు నువ్వేం చేస్తావు అని అంటే ఇక మా వాళ్ళ దగ్గరే పని చూసుకుంటున్నా. అవునా? నీకు మంచి పండ్లు పెడతాను, వస్తావా నాతో? అవునా? అబ్బా పోనాయి. ఎట్లుంటుంది చెల్లి? బాగానే ఉంటుంది. అవునా? నీకు ఇష్టమే లేదు కదా? చేస్తా. నేనున్నానుగా, నేను చూసుకుంటా. ఈ అవసరం పని మానేయి, మంచి పనులు పెడతాడు పో. ఎవరు చేస్తారు? అలా మనం ముగ్గురం ఉన్నాం కదా, సైకిల్ పెట్టుకుందాం, ఏదో చేద్దాం. నీకెందుకు బాధ? ఆమె కొత్తుంటే మంచి పని నలుగురం కట్టి చేసుకుంటాం కదా. చాలా నుంచి ఏమైందయ్యా మాట్లాడుతుంటే పిలుస్తున్నావు? ఏందే అదేమో చెప్తాను నీకు. ఆమెనంట సర్పంచ్ అంట. ఆమె నేను ఎంత చదువుకున్నావు అని అడిగింది. డిగ్రీ చేసినా అని చెప్పిందా. చెప్తే ఇక్కడ ఏం చేస్తావు, గీ మట్టి పని ఏం చేస్తావు, నీ చదువు తగ్గట్టు పని చూపిస్తా అంటుంది. అందుకే పోతున్నావు తోటి. పిసారా, నీకు కట్టే తాళి దానికి కడతా అనుకుంటుంది. నీకు కట్టిన తాళి అని దానికి తెలియదు. అందుకే ఏదో ఒకటి నేను చేసి తీసుకోవాలనుకుంటాను. సరే నువ్వు ఆమె ఏం చేస్తావు చూడు, చెప్పినట్టు అయిపో. అగో అక్క, నా పెళ్ళాం ఇంకా రాలేదా? నా పెళ్ళాం విడిపోయింది, దుకాణం విడిచిపెట్టి. గిరాకీ వచ్చి ఇట్లా కూర్చోబట్టే. ఎటు పోయినవే నువ్వు? నేను ఇప్పుడే స్కూల్కి గాంధక పోయినా, ఇంట్లో కూడా మర్చిపోయినా వచ్చిన. గా అక్క వచ్చి ఎంతసేపు అయినాట పాపం, గంట అవుతుందట. కానీ అయితే కానీ ఎందుకు పోయినావు? స్కూల్కి వాడు ఎందుకు పోతారు? పిల్లలకు చదివే పని పోతారు. రాజిరెడ్డి 1200 రాజిరెడ్డి 1200 రాజిరెడ్డి. నీ 1200 జీతానికి 12,000 గిరాకీ పోతుంది. ఈడ ఎటు పోతే అటేనా అని సపరేట్గా బంద్ పెట్టు. నేను స్కూల్కి పోతాను,
చక్కగా షాప్లో కూర్చొని పని చూసుకో. పాటలు పాడగానే కాదు రాజిరెడ్డి రాజిరెడ్డి ఊపుతున్నావు బాగానే ఆడు ఊపినట్టు. నా పని నాకుంటుంది, నీ పని నువ్వు చేయాలి. నువ్వు నాకు పని చెప్పుడు కాదు, నేను నీకు చెప్పాలి. ఇక్కడ స్కూల్ టీచర్ని ఏం చెప్తా చేయాల్సిందే. అందు గురించే ఇప్పటిదాకా అన్న 1200 అని ఒక్క నిమిషం పని చేస్తే 12 వస్తలే. ఒక్క ఫోన్ కాల్ కొట్టింది అనుకో 12 లక్షలు వస్తాయి. మరి వాళ్ళు ఎందుకు కూర్చున్నారు? కష్టమని చూసుకోవచ్చు కదా, వట్టిగానే ఉన్నగా ఖాళీగా. అందుకే నిన్ను అడుగుతున్నా, ఎందుకు వేయను? స్కూల్కి వెళ్ళినా ఎందుకు వెళ్తారు? గాడు గాయనిపోయినా. అవు ఉప సర్పంచ్ ఫోన్ చేస్తుండు, చూసిన మన కెపాసిటీ ఏంది. హలో అన్నా, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నానే. ఒకసారి కలవాలి, మాట్లాడాలి. ఓ షాప్ కాడ ఉన్నా, రాదు జరా. వస్తున్నావా? దా నేను ఈయనే ఉంటా. ఓకే అన్న, ఓకే. ఉప సర్పంచ్ వస్తుండు, చూడు నా రాజకీయం ఎట్లుంటుందో. ఏం చేయడానికి? వాళ్ళకి ఏం కావాలి అయిపో లోపల పో. నేను స్కూల్కి వెళ్ళాలి, నువ్వు చూసుకో షాప్. నేను స్కూల్కి వెళ్తా. పిల్లలు తీపిచ్చినట్టు గుంజీలు తీపిస్తా మళ్ళా. తీ గుంజీలు ఫస్ట్. నువ్వు దేనికి తీయాలి? దేని తీసావా? స్కూల్కి పిల్లలు తీపియాలా నేను? తీ గుంజీలు. మీరు ఏమనుకోవద్దు అక్క, పొద్దుగాల ఎక్సర్సైజ్ చేస్తూ మర్చిపోయినా. నా పిల్లలకు గుంజీలు ఏమంటారు, అదే ఎక్సర్సైజ్ ఇప్పుడు. మండుతున్నట్టుందిగా. 2 3 తీయు. తీయ ఫస్ట్. గుణిస్తున్నావు ముసలని పోయినా ఇప్పుడే. నాడు విరిగే కదనే. లేవు ఏంత పని చెప్తుంది. గుంజి దగ్గరికి శాతం ఎట్లేదని రాజకీయ వెళ్తాడంట. లేవా షాపింగ్ ఫస్ట్. లేవు నడు విరిగిందంటే లేవా. నేను లేపడమే పెద్ద దండగా. రాజకీయాలు ఏమి వెళ్తా కానీ ఫస్ట్ షాప్ చూసుకో. నేను స్కూల్కి వెళ్ళాలి, పిల్లలు ఎదురుస్తారు. ఎప్పటికీ ఇదే ఘోష నీతోని. నువ్వు ఇంకోసారి షాప్లో అడుగు పెట్టు, నీ సంగతి చెప్తా. అది వచ్చేవారికి మళ్ళీ వద్దానికి అయితే మంచిగా పడ్డది కదా. బండి కూడా కరెక్ట్ స్టార్ట్ అయితే లేదు. నా పిల్లని పోయానుకో ఏందో. క్లాస్ ఎట్లా నడిచిందన్న ఈరోజు? మంచిగా నడిచిందా? హోంవర్క్ అయిపోయిందా? అయిపోయిందా? ఇంటికెళ్ళి ఏం చేస్తారు మరి ఇప్పుడు? ఆడుకుంటారా? హోంవర్క్ చేసుకోవాలి కదా. క్లాస్లో అయితే భలే యాక్టింగ్ చేస్తారా చదువుకున్నట్టుగా. ఎటువంటి మనిషి మళ్ళా షాప్ కానీ ఉండమని చెప్పిన కదా, మళ్ళీ గొల్లెం పెట్టిపోయింది ఏంది? ఎంత చెప్పినా గంతే. కుక్క తోకకి రౌతు కడితే ఎట్లా అది ఎట్లా చక్కగా ఉండదు, నా మొగడు కూడా గంతే. షాప్లో మొత్తం గిరాకంతా నాశనం చేసిండు. ఎటువంటి ముండ కొడుకు. నా గండాన ఉన్నాడు. అగో ఫోన్ చేస్తున్నట్టుగా. హలో హలో శిరీష, వచ్చినావే? నీ తిట్లు ఇడాకిన పడుతున్నాయి నాకు. ఏం తిడుతున్నావు? ఏడున్నావు? లోన్ కోసం సర్పంచ్ సాబ్ దగ్గరికి వచ్చిన, గ్రామ పంచాయతీ కాడ ఉన్నా, నువ్వు దా. లోన్ తీసుకుంటున్నావా? ఏం లోన్ తీసుకుంటున్నావు ఇప్పుడు? లోనా? షాప్ కాదు దాయే. సర్పంచ్ సాబ్ని అడిగినా, నువ్వు రా తొందరరా, లేట్ చేయకు, తయారయ్యారా. గ్రామ పంచాయతీ కాడ ఉన్నావా? సరే సరే వస్తున్నా, నానే ఉండు. నేను వచ్చినాక నువ్వేం చేయకు సరేనా? సరే సరే పెట్టేస్తున్నా, మళ్ళీ తొందరగా వస్తున్నా. సరే. హలో, ఏమయ్యా సర్పంచ్ సాబు, షాప్ కాడికి రమ్మంటే ఇప్పటి వరకు రాకపోతేవి. ఇక రావని చెప్పి నేను గ్రామ పంచాయతీ కాడికి వచ్చిన. ఏమా ఎంత దూరం ఉన్నావు? తొందరరా. అయ్యో గ్రామ పంచాయతీ ముందరనే ఉన్నా నేను. మంచిదే, తొందరరా. ఏం సర్పంచ్ సాబ్? నమస్తే రమేష్ అన్న. నమస్తేనే. ఇట్లనే ఉంటుంది, చిన్న పోరాలను చూస్తలేవు. ఎందుకే గట్లంటావు రమేష్ అన్న? చెప్పు, ఏం కావాలి, ఏం కథ ఏంది? దా మందు మీద కూర్చుందావా? అరే మందు మీద కట్టేందుకు గిట్ట ఎటన్నా తీసుకురాప, గట్టు కూర్చున్నా. వాడు కూర్చుంటే పరుగు పోతుంది. చెప్పు రమేష్, ఎందుకు ఫోన్ చేసి రమ్మంటివి గిందుకేనా? అయ్యో సెక్రటరీ పదవి కథం నిన్నటితోటి. ఇప్పుడు ఏది ఉన్నా ఆయనకు చెక్ పవర్ లేదు, ఏం లేదు, డమ్మి. ఇప్పుడు చెక్ పవర్ ఎవరికి వస్తుంది? నీకే వస్తుంది. అంటే సర్పంచ్ నువ్వే, ఉప సర్పంచ్ నువ్వే.
అంటే నువ్వు ఏంటంటే నేనే సర్పంచ్ అంటావు, నేను ఉప సర్పంచ్ అంటావు. రెండు నువ్వే, ఏదున్నా నీదే, ఊరే నీది. నిన్నే వాళ్ళు ఏమంటారు చెప్పు? నన్ను వాళ్ళు ఏమంటారు కానీ ఇప్పుడు సర్పంచ్ అమ్మ ఏమంటావు చూద్దాం. మరి ఆమె తింటుంటుంది కదా పవరు. సర్పంచ్ అనే వరకు నాకు మాట గుర్తుగా వచ్చింది. మా ఎర్రబాబు ఉన్నాడు తెలుసు కదా, సర్పంచ్ ఉంది కదా ఎర్రనా, వాళ్ళిద్దరి మీద ఏదో రాజకీయం జరుగుతుందని అనిపిస్తుంది నాకు. గాయనకు వీళ్ళకేం రాజకీయం? ఎవరో చెప్తా నమ్మనే, నా కళ్ళతో చూస్తాను. నీ కళ్ళతో చూస్తావు? అయ్యో ఇది రాదు, అయ్యో దగ్గరికి రాదు ఫస్ట్. అదే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. మనము నువ్వు నా దోస్తు, నువ్వు నా క్లాస్మేటు, నాకు ఒక 5 లక్షలు లోన్ ఇవ్వాలి. లోను నీకెందుకు రమేష్? నేను సర్పంచ్ అయిపోయి మనకు చెక్ పవర్ వచ్చింది అనుకో, మొత్తం మనదే. నీకెందుకు? నేను ఇత్తది 5 లక్షలు కాకపోతే 10 లక్షలు ఇప్పిస్తుంది. నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? దోస్తానంటే అది మరి 3 రోజులలో నీకు వస్తుంది చెక్ పవర్. రాని ఈ సెక్రటరీకి ఫోన్ చేయి, రమ్మను. సెక్రటరీ రమ్మందాము, రమ్మందాం. మరి మనకి ఏమేమి ఉన్నది, ఏం కథ? ఉప సర్పంచ్ ఫోన్ చేస్తానే లేకుండా. హలో ఉప సర్పంచ్ సాబ్. ప్రసాద్ చెప్పురి. ఈడ మన రమేష్ వాళ్ళ బాయ్ కాడికి రా. సరే బయలుదేరుతున్నా ఉప సర్పంచ్ సాబ్. సరే మంచిదన్నా. ఓకే సరే. నమస్తే ఉప సర్పంచ్ సాబ్. నమస్తే ప్రసాద్, కూర్చో. బాగున్నా అన్న, చెప్పండి, రమ్మన్నారు. ఏగో ఇప్పుడు మనకు జరాగే ఒక పెగ్గు మందు కలుపుతాం. నాకు రమేష్ ఆయన తాగడా? నా చెప్తున్నా, ఆయన ఎన్నిసార్లు కూర్చొని తాగలేదు. నేను పోతాగు. సరే మీ ఇష్టం. అరే నమ్ముకుంటే దానికి భయపడుతున్నామో. భయపడడానికి ఏమున్నది, అంతా మనమేనా? వేరే వాళ్ళు ఎవరు ఉన్నారా ఏంది ఈడ? తాగు నువ్వు ప్రసాద్, తాగు. చెప్పే. మనకు ఇప్పుడు గ్రామ పంచాయతీలో ఎంత చిలకు ఉన్నది, ఎంత అప్పు ఉన్నది, ఇప్పుడు సర్పంచ్ అమ్మ ఏం చెప్తుంది, ఏం కథ? ఇగో ఏం లేదు ఉప సర్పంచ్ సాబ్, ఈ రోజు వరకు నాది అయిపోయింది చెక్ పవర్. రేపటి నుంచి నీకే వస్తుంది. ఇక నువ్వే ఉప సర్పంచ్, నువ్వే సర్పంచ్. నువ్వు ఆడిందల్లా ఆట, పాడిందల్లా పాట. అరే నీ తోడు కూడా ఉండాలి ప్రసాద్. నాకు నువ్వు సర్పంచ్ కాదే, నువ్వే సర్పంచ్, నువ్వే ఉప సర్పంచ్ అని చెప్తున్నావు కదా. ఎందుకంటే చెక్ పవర్ రేపటి నుంచి నీకే ఇస్తారు, ఉప సర్పంచ్ కి. సర్పంచ్ మంచిగా మాట్లాడిండి, ముచ్చట మంచిగా. నేను రాగానే ఏమని చెప్పినా నీకు? చెప్పిన సర్పంచ్ నువ్వే, ఉప సర్పంచ్ నువ్వే అని చెప్పినా లేదా? అదే ఇప్పుడు మనం ఏంటంటే సర్పంచ్ మీద ఏందో మనం రేపు గ్రామ పంచాయతీల తీర్మానం పెట్టి చూద్దాం. మా ఎర్రబాబా కూడా అత్తడు అవుతాం అనుకుంటే నేను మాట్లాడతాడా? మీరు సపరేట్ కూర అంతా నేను చూసుకుంటా. నువ్వే సర్పంచ్, నువ్వే ఉప సర్పంచ్. నాకైతే 5 లక్షల లోను. ఇక నుంచి నేనే సర్పంచ్, నేనే ఉప సర్పంచ్. ఏం లేదే ఉప సర్పంచ్ సాబ్, రేపటి నుంచి నువ్వే సర్పంచ్, నువ్వే ఉప సర్పంచ్. కాబట్టి నువ్వు అన్నట్టు నేను సర్పంచ్ సాబ్కి ఫోన్ చేసి రేపు పొద్దుగాల పిలిపిస్తా. మీరు ఏ తీర్మానం పెడతారో పెట్టుర్రి. ఆమె చేసిన అప్పులు అయితే దారుణంగా ఉన్నాయి. దాని గురించి కూడా మాట మాట్లాడి ఏదో ఒకటి సెట్ చేసుకోర్రి. చేద్దాం, రేపు మాట్లాడదాం. ఓకేనే పర్రు, ఇక పొద్దుకుతుంది. నడురు. సరేపా, మెల్లనే రమేష్ అను. సార్ చెప్పండి. మీరు సెక్రటరీ సార్కి చెక్ పవర్ ఇచ్చిన అన్నారు, ఉప సర్పంచ్కి చెక్ పవర్ ఇచ్చిన అన్నారు. మరి మా పరిస్థితి ఏంటి సార్? మేము లక్షలు పెట్టి తెచ్చినాం కదా, అసలు అప్పులు తీసుకొచ్చి పెట్టినాము. మా దగ్గర ఉండి చేయలేదు కదా. గ్రామానికి మంచి చేయాలనుకున్నాం, న్యాయం చేయాలనుకున్నాం, నలుగురికి మంచి చేసుకోవాలని వచ్చినందుకు ఇలా మాకు మంచి ప్రాయచిత్తం జరుగుతున్నది. నేనుండి ఏం చేయాలి ఇప్పుడు? మాకొద్దా? మా పరిస్థితి ఏంటి సార్? మరి మేము ఏమన్నా చేసుకొని చచ్చిపోడేనా? వచ్చిండ్రా అమ్మా? నమస్తే అమ్మా. ఇక చూడండి మా పరిస్థితి. మీకు డీలర్షిప్ ఇప్పించి మా పరిస్థితి ఏంది? లక్షలు. మీ దగ్గర ఏమన్నా మేము అప్పులు తీసుకున్నామా? మీ దగ్గర ఏమన్నా ఒక రూపాయి మందమన్నా మేమన్నా తీసుకున్నామా? న్యాయం చేయాలని చేసినాం.
మీకు అంగన్వాడీ స్కూల్ ఇప్పించి మేమేమన్నా 10 రూపాయలు తీసుకున్నామా లంచాలు గిన? ఇవాళ లక్షలు పెట్టి ఇవాళ మా పరిస్థితి చూడండి, విషం పుచ్చుకొని చచ్చిపోవాలి, మేము బతకద్దు. ఎన్ని లక్షలు తెచ్చిపెట్టినా అసలు ఇవాళ నాకు 10 రూపాయల పని కూడా లేదు. బయటకు పోతే నన్ను ఇంత చీ కొడతారు కావచ్చు, లక్షలు తీసుకొచ్చి పెట్టిన. 2 రోజులు అవుతుంది నాకు జాబ్ ఇస్తా అని తొలకొచ్చిర్రు, జాబ్ లేదు ఏం లేదు. ఏంటమ్మా నీ గోల అసలు? ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇప్పుడు? అరే 4 రోజులు ఓపిక పట్టవా? అనగానే అయిపోతుందా? లోపలికి వెళ్ళి టీ తీసుకురాపో, అమ్మా కొంచెం హెడేక్ వస్తుంది. అమ్మా తీసుకుంటప్పుడు ఉండాలమ్మా. కాదమ్మా గట్లా తీసుకుంటారు మా దగ్గర. మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెడితే ఎట్లా చెప్పమ్మా? మాకు కూడా ఉంటాయి కదా పర్సనల్ ప్రాబ్లం. చెప్పమ్మా, నువ్వే చెప్పమ్మా. నీ ఊరు కోసం నాకేందమ్మా? తమ్ముడు లేట్ అయిందని బాధ. ఎవరు తీసుకోమన్నారమ్మా? అమ్మా తమ్ముడు అని సెంటిమెంట్ తోటి కొట్టావు అక్క, నిజంగా చెప్తున్నా కానీ. కూర్చో తమ్ముడు. అరే ఏందక్క, తీసుకుంటప్పుడు ఉండాలక్క. లేదు తమ్ముడు, నీకు ఎగబెట్టాలని కాదు. అట్టని కాదక్క, మాకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అక్క. నిజమే నిజమే. అదే అంటున్నా, జర ఎట్లానే వేసి మా డబ్బులు మాకు ఇచ్చే ప్రయత్నం చేయక్క. ఖచ్చితంగా చెయ్యండి, సరేనా? ఓకే అక్క, సరే అమ్మా. ఓకే తమ్ముడు. ఏడవకండి ప్లీజ్, నా మాట వినండి. అక్క కొంచెం ఏడవకక్క, అన్నిటికీ ఏడుపు పరిష్కారం కాదు. మీరేమైనా అంటే బాధపడతారని నేను అనట్లేదు, కానీ మీరు కొంచెం కోపం తగ్గించుకుంటేనే మంచిది. ఆడపిల్లలకు ఎంత అనుకుంటే అంత మంచిది. అతిగా ఆశపడొద్దు. అతిగా ఆశపడ్డది ఎప్పుడు బాగుపడ్డట్టు చరిత్రలోనే లేదు. నేను మొదటిసారి మిమ్మల్ని చూసినప్పటి నుంచే చెప్దామనుకున్నా, కానీ మీకంటే చిన్నదాన్ని, తక్కువ చదువుకున్నదాన్ని, అన్నిట్లలో మీకంటే చిన్నదాన్నే. ఏమైనా అనుకుంటారని చెప్పలేదు. అన్నీ ఎందుకు దరిద్రం, ఏ పని చేసినా అన్ని పెడిసి కొడుతున్నాయి. నేను ఎంత మంచి చేయాలనుకుంటే అంత నాకు తిరగబడ్డాయి. ఊర్లో మంచి చేయాలనుకున్నా ఒక సర్పంచి హోదా, అది అన్ని అప్పులతోని అన్ని సమస్యలు వచ్చేసినాయి. చదువుకునేటప్పుడు ఒకరిని లవ్ చేసి పెళ్లి చేసుకోవాలి, మంచి సెటిల్ అవ్వాలనుకున్నా, అది ఫెయిల్ అయింది. ఏ పని చేసినా అన్నీ ఫెయిల్, ఒక్కటి కూడా నాకు అనుకూలంగా ఏది కాదు. నా బతికి ఇలా అయిపోయింది, చచ్చిపోవడమే క్లారిటీగా నిర్ణయం చేశాను. అయ్యో అంత మాట ఎందుకు అంటున్నారండి? నా మాట వినండి కొంచెం. అక్క చాయ్ పెట్టుకొస్తున్నా. అక్క ఏంటక్క ఇది? అక్క నేను అంతా చదివినా, నా మాట వినక్క. నేను చెప్పేది విను. నాకు అన్ని తెలుసు, నాకు అన్ని తెలుసు. నీ ప్రేమ వ్యవహారం తెలుసు, అన్ని తెలుసు. నువ్వు ప్రేమించింది ఎవరినో కాదు, ఎర్రన్న అంటే ఎవరో కాదు, నా భర్త. అవును, నేను చెప్పేది విను. ఎందుకంత ఆవేశపడుతున్నావు? అప్పుడు ఈ ఆవేశపడే ఇక్కడికి తెచ్చుకున్నావు. నీ అహంకారమే, ఈ అహంకారమే నీకు ఎర్రోని దూరం చేసింది. ఈ అహంకారమే మీ ఇద్దరి మధ్య గొడవ అయితే వాళ్ళ అమ్మ నాన్న బలవంతంగా నాకు ఇచ్చి పెళ్లి చేసిర్రు. ఈ ఏడుపేదో అప్పుడే ఏడుస్తే. నువ్వు కూడా మోసం చేసావు, నువ్వు పొలాల పని చేస్తా అన్నావు, నువ్వు కూడా మోసం చేసావు. నాకు చాలా తప్పు. నాకు అంత మోసం. ఇగో ఇదే తగ్గించుకోవాలి. ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకో, అతిగా ఆవేశపడే మొగాడు, అతిగా ఆలోచించే ఆడది ఎప్పుడు బాగుపడది. మా ఆయన కూడా నీకు ఇదే చెప్పాలనుకున్నాడు. నేను మా ఆయన కలిసి నిన్ను ఒక దారిలో పెట్టాలనుకున్నాం. అందుకోసమే మేము ఈ ప్లాన్ వేసినాం, అంతేగాని నిన్ను మోసం చేయలేదు. నేను చెప్పేది అర్థం చేసుకో. నువ్వు ఇప్పుడు ఏడుస్తే ఏం లాభము? నీకైనా సర్పంచ్ పదవులు ఎందుకు లక్షలు అప్పులైనాయి కదా?
నీకెందుకు ఆ సర్పంచ్ పదవులు, ఈ అప్పులు, ఈ రాజకీయాలు? లాస్ట్కి వస్తే నీ బతికేమైంది? అవసరమా ఇవన్నీ? మంచి చేయాలనుకున్నా. అక్క నేను చెప్పేది విను. ఇప్పుడు ఏడుస్తే లాభం లేదు. నేను మా ఆయనను పిలిపిస్తా, మాట్లాడదాము. దీనికి పరిష్కారం మా ఆయన చూపిస్తాడు. ఏడుస్తే లాభం లేదక్క. నేను చెప్పేది వినక్క, ఆలోచించు. మేము ఉన్నాం, నేను చూసుకుంటా అక్క. బా. ఫోన్ చేస్తుంది. హలో హలో బావా, ఇగో అక్క అప్పులు చేసింది బాగా. వాళ్ళు వచ్చి ఇంటి మీదకి వచ్చి గొడవ పెట్టిర్రు. ఈయన చెప్తే వినలేదు, సూసైడ్ చేసుకుంటాను లెటర్ రాసింది. నాకు తెలిసే, నాకు వాడు ఫోన్ చేసిండు ఊళ్ళే నాగదిలో ఎవరు దానికి చెప్పినా కదా నాతో అవసరం పడితే ఎప్పటికైనా నువ్వు నా దగ్గరికి వస్తావు ఓ నాడని చెప్పిన. సరే పాపం దాని ముఖం నేను చూసుడు, మళ్ళీ దాని ముఖం నా ముఖం అది చూసు ఎందుకు? ఇక్కడనే ఉన్నా, గ్రామ పంచాయతీ కానీ ఉన్నా. సరే సరే ఇంటికి తీసుకోపో, నేను మాట్లాడతా. సరే బా అక్క, వెళ్దాం పదండి. ఏంది రా బావా, ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు? ఇప్పుడు చెప్పుతో బాగున్నది, చెప్పుకుంటూ బాగున్నది. నువ్వు అంతా నారద మహారాజు బామారిది బావా. ఇప్పుడు నీకు 5 లక్షల లోన్ అడిగినావా సర్పంచ్ సాబ్ను? అవును బావ, అడిగిన. అరే దుకాణంకు మా ఇద్దరు సెక్రటరీ సాబ్ ఏమేమి లెక్కలైనాయి. ఇప్పుడు చెక్ పవర్ రేపు నుంచి వెళ్ళి తమ్మునికేనో అమ్మడా సంతోషం. ఇక మంచిగా గ్రామ పంచాయతీని డెవలప్మెంట్ చేయరు, ఊరు డెవలప్మెంట్ చేయండి. తప్పకుండా అన్న, మనం ఊరు డెవలప్ అయితే మనం మంచిగుంటాం అన్న. మనం ఊరు డెవలప్ చేయాలి. గదేరా ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేసిరంటే కొద్ది రోజులు సెక్రటరీలకు ఇచ్చిర్రు వీళ్ళకు, మీవే నమ్మకలేక. మళ్ళీ ఇప్పుడు నమ్మకం కలిగింది మీ మీద, ఉప సర్పంచులకు ఇచ్చిర్రు. సరే ఏదో అయింది, అయిపోయింది. సరేనే. ఇప్పుడు అంతకుముందు జ్యోతి మేడం మీకు సర్పంచ్గా చేసింది, పాపం అప్పులు మెడల్ దాకా అయినాయి. ఏది సెక్రటరీ సాబ్ వీళ్ళందరూ ఏమంటే అప్పులు కుప్పలు అయినాయి, పనులు ఏమి లేవు. నాకు తెలిసి గవర్నమెంట్ కూడా ఏమి ఇస్తలేదు, ఇక్కడ ఫండ్స్ లేవు. ఇప్పుడు నీకు చెక్ పవర్ వచ్చింది కనుక ఇప్పుడు ఆమె చేసిన అప్పులు, ఆ చచ్చిపోడు, ఆమె పరిశ్రమడు, ఇప్పుడు నాకు ఫోన్ వచ్చింది. ఈ చచ్చిపోడు ఏమున్నా ఏం కదా కానీ చూసిరు కదా ఇప్పటిదాకా సర్పంచిగా పోటీ చేసేటోళ్ళు ఎవరైనా కూడా దయచేసి పదవి వ్యామోహం కోసం మాత్రం రాకుండ్రి. జ్యోతి మేడం లెక్క ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కడిగి తెచ్చుకోకుండ్రి. డబ్బులుంటేనే రాజకీయాలకు రావాలనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రం రావాలి. ఇక మా బామ్మది లెక్క నేను ఇట్లా అట్లా కళ్ళు కనకండి. అర్థమైంది అందరికీ. రేపు పోటీ చేసేటోళ్ళు ఎవరైనా కూడా మా సినిమా చూసేటోళ్ళు ప్రతి ఒక్కరు సర్పంచ్ వ్యామోహంతో రాకండి, ప్రజాసేవ చేయడం కోసం రండి. ప్రజాసేవ కోసం వచ్చినా కూడా అప్పులు మాత్రం చేయకుండ్రి, ఆత్మహత్యలు మాత్రం చేసుకోకండి. ఇది మా విన్నపం. విన్నారు కదా, మా బావ చెప్పినట్టు చేయరి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పక్కా పల్లె ముచ్చట్లు. చూసిరు కదా మా ముచ్చట్లు, కొత్త కొత్త కంటెంట్లతో, మంచి మంచి మెసేజ్లతో, ఎప్పటికప్పుడు సరికొత్త ముచ్చట్లతో మీ ముందుకు వస్తున్నాం. మరి మా వీడియో మీరు చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని కొత్త కొత్త వీడియోలు మీకు రావాలంటే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగో ఈ గంట కొట్టుడు మర్చిపోకుర్రి.